కస్టమ్స్ యాక్ట్. మనం కస్టమ్స్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేస్తుంది కదా, అలాగే జీఎస్టీ కూడా లెవీ చేస్తుంది కదా. మరి ఇప్పుడు కస్టమ్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది అని అందరిలో కొంతమంది డౌట్ ఉంటుంది. ఈ వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే కస్టమ్స్ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే మన ఇండియన్స్లో ఉన్న పీపుల్స్కి కొంతమందికి మన ఇండియన్లో ఉన్న ప్రోడక్ట్స్ నచ్చవు. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ గిటార్ తీసుకుందాం. గిటార్ నచ్చింది. గిటార్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటారు మన ఇండియాకి. ఇంపోర్ట్ చేసుకునే ముందు అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటారు కదా ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా బైక్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవుట్ సైడ్ కంట్రీ నుంచి. అప్పుడు ఏం చేస్తుందంటే మన ఇండియన్ గవర్నమెంట్ కస్టమ్స్ డ్యూటీ అనేది అప్లై చేస్తుంది. ట్యాక్స్ అనేది తీసుకుంటుంది. ఏదైతే ఓన్లీ ఇంపోర్ట్స్కి మాత్రమే, ఎక్స్పోర్ట్స్కి 0% ట్యాక్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.